హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్దల్ ఇన్ కెనడా. సో ఈరోజు మా లైఫ్స్లో మోస్ట్ మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసినవి మీతో షేర్ చేసుకుందామని మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఇట్లాగా ప్రెగ్నెన్సీ కిట్ ఇట్లాగా పాజిటివ్ వచ్చింది చూడగానే అసలు నాకు ఫుల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ మనకి నియర్ బై ఉండరు, ఓన్లీ వీడియో కాల్లో చేసి చెప్పగలం అంతేగాని అంత ఎక్సైట్మెంట్ మనకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. కానీ పక్కన ఉండం కదా, అంత అనిపించట్లేదు నాకైతే. ఎట్లాగా షేర్ చేయాలనేది బాగా ఆలోచిస్తున్నాను. ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో చూసుకున్నాను. లిటరలీ Cloud9 మీద ఉందన్నమాట నాకైతే ఫీల్. చాలా మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. ఏడుపు వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లాగా షేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా చిన్న కొటేషన్ ఇట్లాగా చార్ట్ పీస్ తీసుకొని దానిపైన హాయ్ డాడీ, ఐ లవ్ యూ, ఐ కాంట్ వెయిట్ టు మీట్ యూ, ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ అని చెప్పి ఆ రోజు నుంచి నేను ఆ డేట్ అప్రాక్స్గా వేసుకొని ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2024 అన్నట్టుగా నేను పెట్టాను అనమాట. మీరు ఈ వీడియో చూసేసరికి నాకు డెలివరీ అయిపోయి ఉంటుంది. సో నేను ఇప్పటి నుంచి నేను వీడియోస్ అన్నీ లైన్గా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్వి. సో ఈ వీడియో చూడండి. ఎందుకనే చెప్పలేదు నువ్వు? ఎప్పుడు ఏం చెప్పావు? టామీ పూలేసు చూడు చూడు, అరే చూడు చూడు, తీసి తడిగా ఉంది. పర్లేదు, తీసి చూడు. ఎప్పుడు చూసుకున్నావు ఇది? ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ పెట్టి కళ్ళు మూసుకొని ఇటు వచ్చాను. ఒక లైన్ ఫామ్ అవుతా ఉంది. ఇది నెక్స్ట్ మళ్ళీ 2-3 సెకండ్స్ మళ్ళీ అటు ఎప్పుడు చూస్తే ఇది కూడా వస్తుంది అనమాట. మళ్ళీ యూట్యూబ్ అట్లా వీడియోస్ వాటిలో చెక్ చేసా. పాజిటివ్ వస్తే పాజిటివ్ అని. ఫస్ట్ నార్మల్గా సరిగ్గా ఉందో లేదో స్కాన్ తీయించుకోవాలి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అన్నీ అయితే నేను షేర్ చేయలేకపోతున్నాను. సో ఇంకా అట్లాగా మేము చూసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది, ఇదంతా చెప్పాను అనమాట. ఎప్పుడు ఏ టైం చెక్ చేసుకున్నాను ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళామన్నమాట. ఏం తినాలనిపిస్తుంది అని అడిగితే ఇంకా చికెన్ బిర్యానీ నాకు బాగా ఇష్టము, చికెన్ బిర్యానీ తినాలనిపించింది. రసగుల్లా ఇంకా స్వీట్స్ కొన్ని అంటే గులాబ్ జామ్ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని బాగా ఆలోచిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే కెనడాలో బేబీ పోస్టర్స్ అస్సలు దొరకవండి. అసలు ఎంత వెతికామంటే 4-5 షాప్స్ తిరిగాము. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి తప్ప ఇంకా అసలు దొరకట్లేదు అన్నమాట ఎక్కడ కూడా బేబీ పోస్టర్స్. సో ఇంకా ఎట్లాగా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. లైట్నింగ్ది బోర్డు ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని లెటర్స్ మనకి ఇస్తారనమాట, కొటేషన్స్ లేదంటే ఏది కావాలంటే అది ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇట్లా బేబీ కమింగ్ సూన్ అని పెట్టేసి ఒక చార్ట్ తీసుకొని దానిపైన తాతయ్య, నానమ్మ, నేను వస్తున్నాను అని చెప్పి, అంటే బేబీ ఈస్ కమింగ్ అని చెప్పి బేబీయే చెప్తున్నట్టుగా వాళ్ళ గ్రాండ్ కిడ్డే వాళ్ళకి చైల్డ్ అట్లా చెప్తున్నట్టుగా గ్రాండ్ పేరెంట్స్కి అట్లా రాశాను అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాల్ చేసి ఇంకా వీడియో కాల్ చేసి వాళ్ళకి షేర్ చేసుకున్నాం అనమాట. కాసేపు మాట్లాడాను. ఇంకా తర్వాత మొత్తం ఇంకా అందరికీ ఫోన్ చేసి అయితే ఇట్లా వీడియో కాల్ చేసి అయితే మా డాడీకి ఇంకా అటు మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి అందరికైతే కాల్ చేసి షేర్ చేసుకున్నాం అనమాట న్యూస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట ఈ బేబీ అనేది. అంటే మా హస్బెండ్ సైడ్, ఇటు మా ఇంట్లో అయితే ఆల్రెడీ అక్కకి బేబీస్ పాప బాబు ఉన్నారనమాట. ఫస్ట్ బేబీ అనమాట నాకు ఇది.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎట్లా చూపించుకోవాలి, అలా చెక్ చేయించుకోవాలి, ఇవన్నీ అయితే మాకు అస్సలు లిటరలీ జీరో నాలెడ్జ్ అనమాట. సో ఇంకా వేరే అందరినీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకొని తీసుకున్న ఇన్ఫర్మేషన్తో ఇంకా అట్లా ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎవరికన్నా ప్రెగ్నెంట్ అయ్యింది ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే నేను రెడీ అనమాట షేర్ చేసుకుంటాకి. సో ఏమీ మీరు ఆలోచించకండి, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నియర్ బై వాకింగ్ క్లినిక్స్కి వెళ్ళి ఫస్ట్ న్యూ పేషెంట్స్ని తీసుకుంటున్నారేమో అడగాలన్నమాట. మీ దగ్గర కనుక హెల్త్ కార్డ్ లేకపోతే ప్రతి స్కాన్కి ఒక $400 or $300 పైనే, 300 CAD పైనే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో లాగా ఎవరన్నా తెలిస్తే లోపలికి వెళ్ళి చూపించేసుకొని వచ్చేయడం హాస్పిటల్లో అట్లా ఉండదన్నమాట. ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళ కింద మనం అసైన్ అవ్వాలి. వాళ్ళు మనల్ని తీసుకోవాలన్నమాట న్యూ పేషెంట్ కింద. అండ్ హెల్త్ కార్డ్ కావాలంటే కూడా చాలా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఇక్కడ. అంటే అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, లేదంటే ఫోన్ బిల్, ఇంకా మీ జాబ్ ఏమైనా చేస్తున్నట్టయితే ఆ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పుడు చేస్తున్నట్టు, ఇంకా పిఆర్ ఉంటే పిఆర్, లేదంటే వర్క్ పర్మిట్, ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళి సర్వీస్ ఉంటారుకి వెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు చెక్ చేసి ఓకే అనుకుంటే అప్పుడు హెల్త్ కార్డు మనకి ఇంటికి వస్తుంది అన్నమాట 1 month లోపు. సో ఇంత టైం పడుతుంది. సో ఆ హెల్త్ కార్డు ఉంటేనే మీకు మొత్తం అంతా కూడా దానిలో కవర్ అవుతుంది అనమాట. ఇంకా ఇది అయితే ఓకే, ఇంకా గవర్నమెంట్ పే చేసుకుంటుంది అనమాట స్కాన్స్కి కానీ అన్నిటికీ కూడా. కానీ ట్యాబ్లెట్స్ ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే కనుక అవి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే కనుక మీ కంపెనీ ఏమన్నా ఇస్తున్నట్టయితే కనుక కొంచెం పర్సంటేజ్ దాంట్లో కవర్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. లేదంటే అది ఏంటంటే మనమే కొనుక్కోవాలి మెడిసిన్స్ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్సిజీ హార్మోన్ చెక్ చేయడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ అయితే తీసుకోన్నారు. సో ఆ శాంపిల్స్ ఇచ్చిన తర్వాత చాలా నీరసంగా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే మీకు ఎంత పెయిన్ ఉన్నా, మీరు ప్రెగ్నెంట్ అయినా, లేదంటే చిన్న బేబీస్ ఉన్న ముసలోళ్ళైనా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు అనమాట. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళనే చూస్తారనమాట. ఇంకా వీక్ డేస్ అయితే లిటరల్ చాలా అంటే చాలా మంది ఉంటారు. 2-3 hours అయినా కూడా అలా కూర్చొని చూపించుకొని రావాల్సి వస్తుంది. అది మాత్రం కొంచెం నాకు నచ్చలేదు. సో 2 or 3 దాటిపోయినట్టుంది ఇంకా ఆ రోజు. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి నియర్ బై ఇంకా ఫుడ్ తినేసి నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ జర్నీ అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎన్నో యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.